Hi, మీ నేమ్ ఏంటమ్మా? this is Supriya, ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నారు? Guntur. గుంటూరు. Yeah, మన గుంటూరు. yeah. ఓకే. ఎలా ఉంది ఇప్పుడు జగన్ వచ్చాక మరి? జగన్ వచ్చిన తర్వాత చాలా బాగుంది. అన్ని సిస్టమ్స్ అన్ని మారిపోయాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఏ విధంగా? అంటే ఫస్ట్ అంతా తెలుగు మీడియం ఉంది కాబట్టి తెలుగు మీడియం ఉంది గవర్నమెంట్ స్కూల్స్ లో. డిగ్రీయా? సిఎంఏ. సిఎంఏ. యాజ్ ఎ స్టూడెంట్ గా జగన్మోహన్ రెడ్డి రూలింగ్ లో ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు? అతని రూలింగ్ నచ్చిందా జగన్ గారికి? చాలా బాగా నచ్చింది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ లో మొత్తం తెలుగు మీడియం ఉంది ఇప్పటి వరకు. ఆయన వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం కి మారింది. అది ఫస్ట్ 10th స్టాండర్డ్ వరకే ఉంది. తర్వాత కాలేజ్ కూడా మనకి బయట మళ్ళీ మనీ పెడితే ఎలాగ వీళ్ళకి అని చెప్పేసి అమ్మఒడి కానీ డిగ్రీ జగన్ విద్యా దీవెన కానీ మొత్తం వేస్తున్నారు. పేదవాళ్ళకి ఏంటంటే చదువుకోవాలని చాలా మందికి ఉంటది, కానీ చదువుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. ఈయన డబ్బులు వేయడం వల్ల చాలా మందికి చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరి ఎన్నికల సమయం చూసుకుంటే 3 నెలలే ఉంది కదా, ఆల్మోస్ట్ జగన్ గారు వచ్చి 5 years అవుతుంది. నెక్స్ట్ ఎవరు సీఎం అయితే యువత భవిష్యత్తు గ్యారంటీ ఉంటుంది, స్టూడెంట్స్ కొంచెం డెవలప్ అవుతారని మీరు అనుకుంటున్నారు? గ్యారంటీగా జగన్ వస్తే మాత్రం స్టూడెంట్స్ బాగా డెవలప్ అయిపోతారు. నిజంగా జగన్ గారి గురించి చెప్తాను. చేశారు కాబట్టే కదండి చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు డెవలపింగ్ అవుతుంది, ఖచ్చితంగా ఎప్పుడొకప్పుడు డెవలప్డ్ అవుతుంది కన్ఫామ్ గా. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తులో వస్తున్నారు? వస్తారు, వచ్చే వాళ్ళు చాలా మంది వస్తారు, కానీ ఖచ్చితంగా నిలబడతారు కాబట్టి అతనే జగన్. మరి ఇప్పుడు ఇన్ని పార్టీలు మమేకమై వస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తున్నారు. ఇన్ని పార్టీల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది రాదని మీరు అనుకుంటున్నారా? రాదు, ఖచ్చితంగా రాదు. జగన్ ఉన్నంత వరకు రానియ్యాడు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి కాన్ఫిడెన్స్ వస్తుంది. వస్తుంది కదా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి. అంటే అప్లై చేసుకున్నాం, వచ్చింది. మరి ఫస్ట్ ఓటు ఎవరికి వేద్దామని మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి అసలు మనం ఫస్ట్ ఓటు వేయటం అంటే చాలా ఇంపార్టెంట్ అనుకుంటేనే వేస్తాం ఆ వ్యక్తి. ఇప్పుడు ఇంత డెవలప్ చేశారు కాబట్టి నేను వెయ్యాలనుకుంటున్నాను. డెవలప్ చేశారు కాబట్టి. మరి పవన్ కళ్యాణ్ చూసుకుంటే యువత సపోర్ట్ అంతా నాకు ఉందంటున్నారు. యువతగా మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇస్తారా మీరు? ఎవరైతే ఆటలు అవి మొత్తం ఎక్కువ ఇష్టపడతారో పవన్ కళ్యాణ్ గారి వైపు వెళ్తారు. ఎవరైతే బాగా డెవలపింగ్ ఇష్టపడతారో జగన్ వైపు వెళ్తారు. చంద్రబాబు తను అంతగా ఏమీ కాదు. సిలిండర్స్ ఇవి ఇవ్వడం వల్ల తన వైపు తిప్పుకోవడం ఏం కాదు. మరి నారా లోకేష్ చూడకపోతే నేను సీఎం అవుతాను, ఈసారి నేను సీఎం సీట్ లో కూర్చోబోతున్నాను, జగన్ గద్దె దించుతాను అనేసి మాట్లాడుతున్నాడు కదా. కూర్చున్నప్పుడు మాట్లాడితే బాగుంటది కదా. అసలు అంత కాన్ఫిడెంట్ ఏంటి మీకు అసలు జగన్ అంటే? ఇన్ని డెవలప్ చేశారంటే అంతే కాన్ఫిడెన్స్ వస్తుంది కన్ఫామ్ గా యాజ్ ఎ స్టూడెంట్ గా. అండి, నేను పృథుల డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను జెనెక్స్ విజన్ డిగ్రీ కాలేజ్ లో. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఆల్మోస్ట్ 5 years అవుతుంది, అంటే 4.5 years అవుతుంది. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి రూలింగ్ అంటే ఓకే అండి, ఎందుకు అంటే చాలా స్కీమ్స్ అనేది రిలీజ్ చేస్తున్నారు కదా. సో అన్ని కేటగిరీస్ని కవర్ చేస్తున్నారు. అట్లా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి పెన్షన్స్ ఇస్తున్నారు, స్టూడెంట్స్కి ఫీజ్ రియంబర్స్మెంట్స్ ఇస్తున్నారు, వసతి దీవెన, అన్ని స్కీమ్స్ యూజ్ చేసుకోవడం వల్ల పూర్ పీపుల్ కూడా ఎడ్యుకేట్ అవుతున్నారు, హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. కాబట్టి ఓకే, రూలింగ్ అనేది బాగుంది. యాజ్ ఎ స్టూడెంట్గా యువతకి మంచి జరగాలి, యువత భవిష్యత్తు బాగుండాలి, నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడేలా ముఖ్యమంత్రి నెక్స్ట్ ఎవరని మీరు అనుకుంటున్నారు? నేనైతే జగన్ అనుకుంటున్నారండి, జగన్ సరే అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ 5 yearsలోనే, ఈ 4.5 yearsలోనే ఎన్ని స్కీమ్స్ రిలీజ్ చేసి మనీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆయనే వస్తే ఇంకా మరిన్ని స్కీమ్స్ ఇచ్చి ఇంకా డెవలప్మెంట్ కోరుకోవాలి కదా. సో అందుకని జగన్ సార్ వస్తారని నేను అనుకుంటున్నాను. అంటే ప్రజలకి స్కీమ్స్ ఇవ్వటం వల్ల యూజ్ ఏంటి అసలుకి? పూర్ పీపుల్ చాలా మంది ఉంటున్నారు. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎలా అంటే మనం డెవలప్మెంట్ కోసమే కోరుకుంటున్నారు. జగన్ సార్ అలా కాదు, డెవలప్మెంట్ చేస్తూ కూడా పూర్ పీపుల్ అనేటిని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి మనీ అనేది ప్రొవైడ్ చేయడం వలన వాళ్ళు కూడా డెవలప్ అవుతున్నారు. అట్లా స్టేట్ని ఇట్లా ప్రజల్ని ఇద్దరిని ఈక్వాలిటీగా బ్యాలెన్స్ చేస్తున్నారు. కాబట్టి జగన్ సార్ బాగుంటారు. మరి ఎన్నికల సమయం చూసుకుంటే దగ్గరకు వచ్చేసింది, ఆల్మోస్ట్ 2 months or 3 months ఉంది. ఈ
2 or 3 monthsలో ఎలా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డిని గద్దె దించుతామనేసి చంద్రబాబు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, నారా లోకేష్ కానివ్వండి, బాలకృష్ణ కానివ్వండి దుష్ప్రచారం చేయడం చాలా ఎక్కువ అయిపోయింది. మరి ఎలా ఉండబోతుంది? ఎంతమంది వాళ్ళు దింపేయాలి అని చూసినా మా ప్రేక్షకులుగా మేము ఎవరికి న్యాయం జరగాలి, ఎవరు బాగా మమ్మల్ని రూల్ చేస్తారు, మాకెవరు డెవలప్మెంట్ చేస్తారు అనేది కొంత ఐడియా అనేది స్టూడెంట్స్ కానీ ఎవరికైనా ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఓటు ద్వారానే కదా ఎవరైనా గెలుస్తారు. వాళ్ళేదో దింపేశారు అని చెప్పి వాళ్ళ ఓటు అనేది పోదు కదా. సో ఓటింగ్ ప్రకారం చూసుకుంటే జగన్ సార్ వస్తారు అని వచ్చిద్దండి. నెక్స్ట్ ఫస్ట్ ఎలక్షన్స్ చేస్తారు. మరి మీ ఫస్ట్ ఓట్ ఎవరికి ఉపయోగిద్దాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా జగన్ సార్కే వేస్తానండి. లేదండి, నేను ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను అంటే ఖచ్చితంగా జగన్ సార్కి నేను సపోర్ట్ చేయాలి కదా. సో నా ఓటు హక్కు కూడా జాయిన్కే వేస్తాను. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత డెవలప్మెంటే జరగట్లేదు అంటున్నారు కదా. మనం డెవలప్మెంట్ మన స్టేట్ కోసమే చూస్తున్నాం. ఎప్పుడైతే మనం పక్క రాష్ట్రాన్ని కంపేర్ చేసుకుంటున్నామో అప్పుడు మన డెవలప్మెంట్ ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. కాబట్టి మనం డెవలప్మెంట్ ఆ వయసుగా చూసుకోవాలి. ఒక జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంత చేశారని చెప్తున్నారు. మరి ఇప్పటి వరకు రాజధాని ఎందుకు కట్టలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి? మీరు రాజధాని ఒక్కటే పాయింట్ చేస్తున్నారు, కానీ వేరేస్ కంపేర్ టు తమిళనాడు ఏదైనా తీసుకుంటే మనకు బెస్ట్ హాస్పిటల్స్ వచ్చాయి. పూర్ పీపుల్ చదువుకుంటున్నారు, ఎడ్యుకేట్ అవుతున్నారు. వీళ్ళ కోణంలో ఆలోచిస్తే మనం అంటూ ఒక స్టెప్ ఫార్వర్డ్లో ఉన్నాం. సో రాజధాని కాలేదు అనే పాయింట్ పక్కన పెడితే మిగతా వాటిలో మన స్టేట్ అనేది కొంచెం బెస్ట్గా ఉంది. హాస్పిటాలిటీ కట్టిస్తున్నారు, బెస్ట్ హాస్పిటాలిటీ వచ్చింది, పూర్ పీపుల్ చదువుతున్నారు, అలాగే పెన్షన్ వస్తుంది. ఏదైనా ప్రొఫెషన్ చేసే వాళ్ళకు కూడా మనీ వస్తున్నాయి. అన్ని కేటగిరీస్లో అందరికీ మనీ వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు కొంచెం డెవలప్ అవ్వడానికి వాళ్ళ యొక్క బేసిక్ నీడ్స్ కూడా సాటిస్ఫైస్ అవుతున్నాయి. అంటే ఇలా అప్పులు చేసుకుంటూ పోతే నెక్స్ట్ జనరేషన్ మీదే కదా అన్ని ఆ బర్డెన్ అనేది పడేది. కానీ ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతుంది కదా. డెవలప్మెంట్ జరగకుండా మనీ ఒక్కటే వస్తుంది అంటే మనం ఆపాలి. కానీ ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతూ మనం ఒక్క ఫ్యామిలీని కాపాడుతున్నారు అంటే ఇప్పుడు ఎవరైనా మనీ కోసమే స్టాండ్ అవుతున్నారు, మనీ కోసమే లీవ్ చేస్తున్నారు. అలా మనీని ఇస్తూ డెవలప్మెంట్ చేస్తున్నారు అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ కదా. అంటే వీళ్ళు స్కీమ్స్ అని చెప్తున్నారు, అక్కడ ఇస్తుంది డబ్బు కదా, మేము డబ్బులు ఇస్తున్నాం మాకు ఓటేండి అన్నట్లే ఉంది కదా ఇదంతా. కానీ అక్కడ రూలింగ్ ఎలా ఉందని ప్రజలు చూస్తున్నారు కదా. ప్రజలు డబ్బులు ఇస్తున్నామని ఓటు వేయరు, వాళ్ళ ఓటు హక్కుని ఎలా వినియోగించుకున్నారు వాళ్ళ ఒపీనియన్. కాబట్టి వాళ్ళు కరెక్ట్ రూలింగ్ ఉంది అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా జగన్కి వేస్తారు, లేకపోతే వేరే వాళ్ళకి వేస్తారు. మరి పవన్ కళ్యాణ్ చూసుకుంటేనేమో నేను అధికారంలోకి వస్తా, నాకు 24 సీట్లు ఇచ్చారు, ఇక్కడ నేను సీఎం అవుతా అనేసి చెప్తున్నాడు కదా. మాటలు అందరూ చెప్తారు కదండి. సో అన్నీ ఓట్ బేస్ చేసుకొని చూడాలి. మాటలు చెప్పడం వేరు, చేసి చూపించడం వేరు కదా. సో ఇప్పుడు ప్రజెంట్ 4.5 yearsలో జగన్ సార్ది చూసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది ఇంతకుముందు ఎలా ఉంది, మనకి ఇప్పుడు ఎలా ఉంది. అన్ని కేటగిరీస్లో చూసుకుంటే జగన్ సార్ బాగుంది. మరి తెలంగాణలో పవన్ కళ్యాణ్ 8 సీట్లలో పోటీ చేస్తే అక్కడ డిపాజిట్లు రాలేదు, కనీసం ఆ బర్రె లెక్కకు వచ్చినవి కూడా రాలేదు. మరి ఇక్కడ 24 సీట్లలో పోటీ చేస్తున్నాడు, ఎలా ఉండబోతుంది అంటారు? ఇవ్వండి, నాకు ఎప్పుడు ఆ రూలింగ్స్ అయితే నేను చూడలేదు. ప్రజెంట్ నేను చూసిన వాటిల్లో జగన్ సార్ గురించి వింటున్నాను కాబట్టి నేను ఎప్పుడు జగన్ సార్కి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అంతే. ఫైనల్గా 3 months ఉంది ఎలక్షన్స్కి, ఇంకొక థాట్ లేకుండా ఇప్పటికిప్పుడు ఓటు వేయాలి, ఈరోజు ఓటింగ్ అంటే మీరు ఎవరికి వేస్తారు? నేను జగన్ సార్కి వేస్తాను. ఇంత చెప్పి ఇన్ని డెవలప్మెంట్ గురించి చెప్పాక మళ్ళీ వేరే వాళ్ళకి ఎలా చేస్తాం అనుకుంటాం. జగన్ సార్కి వేస్తాం. మరి ఎంతమంది కలిసి వచ్చినారు? అవునండి, జగన్ గారు గెలుస్తారు అవును అనుకుంటున్నామండి.